హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. పులిహోర అనగానే మనలో చాలామందికి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరే గుర్తొస్తుంది. అది ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ చూసాము. మీరు మిస్ అయితే ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. పులిహోరని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ట్రై చేసేద్దాం రండి. ఈరోజు స్పెషల్ రవ్వ పులిహోర. ఇది బియ్యం రవ్వతో చాలా ఈజీగా చేసేయచ్చు. అంతేకాదండోయ్, ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం నూక, 2 స్పూన్లు పులిహోర పేస్టు, 2 స్పూన్ల ఆయిల్. ఈ నూక పులిహోరకి నేను ఇదివరకే చేసిన పులిహోర పేస్టే వాడుతున్నాను. ఆ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. ఈ నూక పులిహోరకి ఆయిల్ తక్కువే పడుతుంది, ఎందుకంటే పులిహోర పేస్ట్లో కూడా ఆయిల్ వేస్తాం కనుక దీనికి ఎక్కువ వేయనక్కర్లేదు. ముందుగా ఒక గిన్నెలోకి నూక తీసుకుని దానికి 1:3 వాటర్ పోసుకోండి. 1 కప్పు నూకకి 1:3 నీళ్లు సరిపోతాయి. అప్పుడే నూక ఉడికినప్పుడు పొడి పొడిగా వస్తుంది. మనం రైస్తో కానీ నూకతో కానీ పులిహోర చేసుకునేటప్పుడు ఆ గిన్నెలో 1 అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి ఉడికించిన నూకను ఆరబెట్టుకోండి. ఇదిగో చూస్తున్నారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా చేసుకున్న పులిహోర పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. మీ పులుపు టేస్ట్ని బట్టి ఈ పులిహోర పేస్ట్ని వేసుకోండి. పులిహోర పేస్టు బాగా వేడెక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న నూకని అందులో కలుపుకోండి. ఈ నూక పులిహోర చేసుకోవడం ఎంత ఈజీగా ఉందో చూసారా? దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, నూక పులిహోర రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.